ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. సరేరా, ఇటు నుంచి వెళ్దాం. లేరా, ఏంట్రా ఇంత పొద్దున్న వచ్చారు? మన కోసం పోలీసులు ఎత్తుకుతున్నారా? ఏం చేయాలో అర్థం కావట్లేదు. మన కోసం పోలీసులు తిరగడం ఏంట్రా? రాత్రి తాగిన ఇంకా తగలదా ఏంటి? ఈ పేపర్ చూడరా, అర్థమైంది. ఇంగ్లీష్ పేపర్ ఇచ్చావేంట్రా? నాకు ఇంగ్లీష్ రాదని తెలుసుగా. ఇక్కడ అంత సీరియస్గా మాట్లాడుతుంటే జోక్గా మాట్లాడుతూ అసలు ఏం జరిగిందో తెలుసా నీకు? కొంప మునిగింది కదరా బాబు. ఏం చేద్దాంరా? సరెండర్ అయిపోతాం, సెషన్ అయినా తగ్గుద్ది. ఏంటి సరెండర్ అయ్యేది? పోలీసులు దొరికితే పొక్కలు ఎరగొడతారు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. వాట్ మిస్టర్ సింహ, ఎప్పుడు పట్టుకుంటారా క్రిమినల్స్ని? ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్. విల్ క్యాచ్ ద క్రిమినల్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సార్. ఎవరు మీరు? పోలీస్ అయితే యూనిఫామ్ ఏది? యూనిఫామ్ వేసుకుని నాకు కానిస్టేబుల్ వెంట పెట్టుకుని ఉయ్యము జేబులో వస్తే మీరు పోలీసు వాళ్ళు పారిపోతున్నారా? అందుకే మఫ్టీలో వచ్చా. పొద్దు పొద్దునే ఎవడరా బాబు? హలో మా, ఏరా రిజల్ట్స్ వచ్చినాయిరా. దానికి ఎందుకురా ఇంత పొద్దునే చేసావు? అందరూ పాస్ అయ్యారా? అందరూ పాస్ అయితే హ్యాపీగా ఉండాలి కదరా, డల్గా మాడతావే. అందరూ పాస్ అయ్యారా, మనం తప్ప. అవునా? సర్లే, మొత్తం అన్ని సబ్జెక్టులు పోయినాయి. మొత్తం అన్ని సబ్జెక్టులు పోయినాయిరా. మొత్తం అన్ని సబ్జెక్టులు ఎలా పోగొట్టుకుంటారా? అసలు నా ఫ్రెండ్స్కి ఎలా కుట్టారా మీరు? బొక్కలే, పోయింది నెయ్యి. మేము 2 పాస్ అయ్యాం. సర్లే, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో ఏం దొబ్బేస్తున్నా, ఫ్యూచర్ అంటే అర్థం కావట్లేదు. సరే ఈవినింగ్ రూమ్కి వచ్చేయండి, డిస్కస్ చేద్దాం. నిద్రపోని మావా. అరే మామ, రిజల్ట్ వచ్చారా? తెలుసురా. అందరూ పాస్ అయిపోయారా, మన ముగ్గురం తప్ప. తెలుసురా. ఇంట్లో దెబ్బలెట్టేస్తున్నారా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తెలుసురా. నీకెలా తెలుసురా? కంపెనీస్ మా ఇంటికి చూసావా ఏంటి? ఏదో ఫ్లోలో అన్నాను లేరా. సరే ఈవినింగ్ రూమ్కి వచ్చేయండి, డిస్కస్ చేద్దాం. సరే మరి. సరే. లైఫ్లో ఆటలాడుకోవచ్చు, కానీ లైఫ్తో ఆటాడుకోకూడదు. పెద్దల మాటలో సద్దన్నం మూటలు అంటారు, అవన్నీ నిజాలేమో. వాళ్ళ మాట ఏనుంటే ఈరోజు నాకు మంచి ర్యాంక్ వచ్చిండే. హాయ్ రా. హాయ్ రా. ఏంటది? మందు స్టఫ్ డిస్కషన్ అన్నావు కదా. డిస్కషన్ అంటే ఇదే, మీరు మారరా. ఏం చెప్పిపోతున్నారా? ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించావా? ఉదయాన్నే పేపర్ చూసా, పూరి జగన్నాథ్ 10 days 10 minutes 10 షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చాడు. ప్రైజ్ మనీ 10 lakhs. క్వాటే మనకే రావాలి ప్రైజ్ మనీ. ఇంతకీ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే ఏమేం కావాలరా? షార్ట్ ఫిల్మ్ తీయాలంటే కావాల్సింది 3.
ఎంటర్టైన్మెంట్ 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 అక్కే చెప్పింది. అక్క చెప్పిందా? అవును మావా, నువ్వేరా హీరో? నేను హీరోవా? థ్యాంక్స్ మా. వాడు హీరో అయితే మరి నా పరిస్థితి ఏంట్రా? నువ్వు మ్యూజిక్ చేయి. మ్యూజిక్కా? తర్వాత మావా ఇక నుంచి నేను ఒక బిరుదిస్తాను రా, నువ్వు మాస్టర్. నేను మాస్టర్ ఏంట్రా, స్టూడెంట్ అయితే. ఆ మాస్టర్ కాదురా, మాస్టర్. మాస్ స్టార్. నాకు కూడా ఏదో బిరుది ఇవ్వాలిరా, అలాగే నేను చేయను. దానికి ఎందుకు రా తోస్తావు? అదేమన్నా బార్లో బీరా తీసుకొచ్చి ఇవ్వడానికి? అయినా మ్యూజిక్ డైరెక్టర్కి బిరుదులు ఏముంటాయిరా? అవన్నీ నాకు తెలియదు, నాకు ఏదో ఒక బిరుది ఇవ్వాలి అంతే. అది కాదు కానీ లవ్ ఫెయిల్యూర్ సిచ్యువేషను, నువ్వు మ్యూజిక్ ట్యూన్ చేయి. మరి హీరోయిన్ ఎవర్రా? హీరోయినా? మరి పొట్టిదిగా ఉందిరా. అడ్జస్ట్ చేసుకోరా, నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలింలో ఐస్ని అడుగుదాం. ఐసా? మామ ట్యూన్ వచ్చేసిందిరా. ఏది పాడు? నీకోసమే ఈ అన్వేషణ, నీ జాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన తానన్నా. బాగా పాడాడు కదరా? చాలా బాగా పాడాడు, సూపర్. నిజంగా సినిమాలో కూడా వినలేదు మేము ఇలాంటి సాంగ్. నువ్వు ఎలాగే మెయింటైన్ చేయి, నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే మామ, మనం కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఓపెన్ చేశాను రా. ఓపెన్ చేసావా? సరే పోయి. ఓకే ఓకే, కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే నెంబర్ 2. ఓకే ఓకే, కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే రౌండ్ 3. ఓపెన్ చేసిన చాలు, కథలోకి వెళ్ళండి. హరమా. హాయ్ రా. ఇంకేంట్రా, సక్సెస్ఫుల్గా షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? పూరి జగన్నాథ్ పేపర్లో మెయిల్ ఐడి ఇచ్చాడు కదా, ఆ మెయిల్ ఐడికి మనం వీడియో సెండ్ చేయాలి. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. మా ప్రైజ్ మనీ మనకే కదా. మనకు కాకపోతే ఇంకెవరికి వస్తుందిరా? మళ్ళా షార్ట్ ఫిల్మ్ తీస్తాడు అసలు ఎవడైనా? పూరి జగన్నాథ్ @gmail.com. సెండ్. మనం తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి పూరి జగన్నాథ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసులు మన కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. మనం తీసిన షార్ట్ ఫిల్మ్ చూసి పూరి జగన్నాథ్ కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏరా జనాలు చంపేస్తారా మీరు? ఎవడరా ఇంతకు మీరు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్? ఇప్పుడు ఏం చేస్తారు సార్ మమ్మల్ని? అది కోర్టు తీర్పుని బట్టి ఉంటుంది. మినిమం 6 months గ్యారంటీ రోయ్. ఈ లోపల వీలైతే 4,000, కుదిరితే 2 కీళ్ళు తీసేస్తాం. సార్ బొమ్మల సినిమా ఎక్కువ సార్లు చూసేటట్టున్నాడు రా, పంచలే వేస్తున్నాడు. పంచిలో వేస్తా, మీలాంటి వాళ్ళకి పంచర్లు వేస్తాను రోయ్. ప్రైజ్ మనీ మనకే కదా. మనకు కాకపోతే ఇంకెవరికి వస్తారా? మళ్ళా షార్ట్ ఫిల్మ్ తీస్తాడు అసలు ఎవడైనా? కేసు పూర్వపరాలను పరిశీలించిన పిమ్మట కోర్టు ఆదేశాలను అనుసరించి ముద్దాయిల ముగ్గురికి 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? ఏ ముహూర్తాన్ని పరిచయం అయ్యా కానీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. నీ వల్ల జైలుకి కూడా వెళ్ళాం కదరా. నన్ను ఒక్కడిని అంటారంటారా మీరు? మీరు కూడా చేశారుగా నాతో పాటు. మాకు కావాల్సిందరా
మాస్టర్ అనగానే నేను, మ్యూజిక్ అనగానే వాడు ఎగేసుకుని చేశాం కదా, ఇలాగే ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్తే రాణిస్తారో లేదో తెలియదు, కోలెట్టేస్తారు. మీరేం బాధపడకండిరా. ఈరోజు ఉదయాన్నే పేపర్ చూసా. రాజమౌళి 30 days 30 minutes 30 కాన్సెప్ట్స్, ప్రైజ్ మనీ 30 lakhs. వాడితే మనకే రావాలి ప్రైజ్ మనీ. అంటే ఈసారి రాజమౌళియా? మమ్మల్ని వదిలేరా స్వామి, మేము పోతాం, పదరా. జాతర పడేవు పక్కన కొంటుంది. థ్యాంక్స్ రా బాబు, కాపాడేసావు. మనం ఒకరిని కాపాడేసాం. శభాష్ రా కృష్ణ. సోలోగా షార్ట్ ఫిలింది, ప్రైజ్ మనీ మొత్తం నువ్వే కొట్టి పోరా పో.